వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. సో నేనైతే శారీస్ అన్ని చూసేసి వచ్చిన, అవి చూద్దాం, దర్శనం చేసుకొని శారీస్ చూద్దాం అని వచ్చిన. సో దాని తర్వాత ఇప్పుడైతే ప్రజెంట్ ఎక్కడికి వెళ్తున్నా నాకు ఇంత కూడా ఐడియా లేదు. సో ఎందుకంటే అసలు నేను మంగళగిరి దర్శనం అయిపోగానే ఇంటికి వెళ్ళిపోదామని చెప్పారు మా వారు. సో ఇప్పుడైతే అసలు తెలియకుండా హైదరాబాద్కి కాకుండా ఇంకా వేరే రూట్లో అయితే తీసుకెళ్తుండు. మరి ఎక్కడ తీసుకెళ్తుండో ఏందో అయితే నాకు ఇంత ఐడియా లేదు. సో చూద్దాం ఎక్కడికి తీసుకెళ్తారో, లేదా అడిగి చూద్దాం ఒకసారి. సో హలో అండి. సో మంగళగిరి అని చెప్పి తీసుకొచ్చినావు కదా. సో ఇప్పుడు మంగళగిరి అయిపోయాక మళ్ళీ మన ఇంటికి వెళ్ళాలి కదా, ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నావు? రోడ్ అట్లా ఉంటే డెస్టినేషన్ నెవర్ ఎండ్స్. మరి రోడ్ అట్లా ఉంటే నువ్వు ఇంకా లైఫ్ లాంగ్ నన్ను రోడ్స్ పైన తిప్పుతావా? మరి ఎట్లా అంటే ఇంటికే తీసుకెళ్ళావా? సో ఇంటికి తీసుకెళ్ళావా అయితే? సో మనం ఇట్లనే ట్రావెల్ చేద్దామా? సో ఎంతమంది మా నుంచి ట్రావెల్ వ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ అయితే చేయండి నాకు. సో చెప్పండి ఎక్కడికి. ఇప్పుడే రోడ్ పైన అట్లా వెళ్తున్నా, నాకు తెలియదు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడే రోడ్ పైన అట్లా వెళ్తున్నా, నాకు తెలియదు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి చెప్తున్నాడు. మళ్ళీ సర్ప్రైజ్ అంటున్నాడు. అసలు సర్ప్రైజ్ ఎందుకండి? యానివర్సరీ అయిపోయింది కదా. అంబానీ వాళ్ళ కొడుకు ఎట్లయితే పోస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్ చేసుకుంటుండో, మాది కూడా ఆఫ్టర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అంబానీ వాళ్ళ కొడుకు ఎట్లయితే పోస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్ చేసుకుంటుండో, మాది కూడా ఆఫ్టర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది. నాకు మెంటల్ వచ్చేటట్టుంది. ఆ అమ్మాయి ఆవిరైపోయినట్టు నేను ఆవిరైపోను కదా. నీ దగ్గర ఎన్ని కళ్ళు ఉన్నాయంట్రా? అమ్ము ఫ్రిడ్జ్ ఎక్కడ? ఫ్రిడ్జ్ ఇక్కడ ఉందా? ఫ్రిడ్జ్ పెట్టేస్తా తలకాయ. కానీ మనది అంబానీ ఫ్యామిలీ అయితే కాదు కదా. అంబానీ ఫ్యామిలీ లాగా కావాలి అని కోరుకోవాలి. సో హోప్ అంబానీ ఫ్యామిలీ లెక్క కావాలి, అంతకన్నా ఎక్కువ కావాలి అని చెప్పి కోరుకోవడంలో అయితే తప్పు లేదు. సో సో చెప్పారా అయితే? వై సో ఇప్పుడు నాకు సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. చాలా ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అనేటివి ఉంటాయి వీడియోలో. అండ్ దానితో పాటు నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండి ఇంకెంతసేపు? అండి ఇంకెంతసేపు? అండి ఇంకెంతసేపు? చాలు 5 to 10 minutes drive more. సో చాలా మంత్స్ అయితే అయిపోయింది, అసలు మేము ఇక్కడికి వెళ్ళట్లేదు. సో చూద్దాం, హోప్ విల్ హ్యావ్ ఎ నైస్ టైమ్ టుగెదర్. Oh my God, finally we are into the beach. What is a beach, you know? Chirala Beach. Chirala Beach. Wow, amazing. అసలుకి తెలుసా, మై గాడ్, ఇట్స్ మైండ్ బ్లోయింగ్. ఇట్స్ అ ప్రైవేట్ బీచ్. మేమైతే బీచ్ కి వచ్చినాం ఇప్పుడు. అవునా? అబ్బా, సో అమేజింగ్ చిన్ను. నేనైతే ఆ లొకేషన్ చూసేసి అయితే షాక్ అయిపోయినా. అసలు నాకు ఇంత కూడా క్లారిటీ లేదు. జస్ట్ ఆ బీచ్, అసలు బీచ్ అనేది మైండ్ లోనే లేదు నాకు. ఫస్ట్ అయితే అసలు బీచ్ చూడండి మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది అండి. ఆసమ్ ఉంది అసలు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బీచ్ అని చెప్పి. అండ్ అందులో మా హస్బెండ్ అయితే
ప్రైవేట్ గా ఒక రిసార్ట్, రివేరియా రిసార్ట్ అని చెప్పి ప్రైవేట్ బీచ్ వ్యూ రిసార్ట్ అనేది బుక్ చేసిండు. అసలు అదిరిపోయింది. నేను లాస్ట్ టైం అండమాన్ అలయన్స్ కి వెళ్ళినప్పుడు ఆ ఫీల్ ఆ వైబ్ అనేది నాకు ఇక్కడ వచ్చింది, ఈ ప్లేస్ కి వచ్చినాక. సో ఇప్పటి నుంచి మీరు ఈ బీచ్ వ్యూ, నేను ఇక్కడ రివేరియా రిసార్ట్, మా రూమ్, తర్వాత మేము బీచ్కి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అని కంప్లీట్గా చూస్తారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంటే థ్యాంక్ యూ. నేనైతే బయటకు వెళ్ళే షాక్ అయిపోయినా. సో ఇప్పుడైతే ఇంకా ఫుల్ టు ఎంజాయ్ చేయడానికి రెడీ ఉన్నావా? నేనైతే రెడీ అయిపోయినా. సో చూసాం. అండ్ నాకైతే ముందే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏం చెప్పిండంటే, నువ్వైతే ఏమైనా డ్రెస్సెస్ ఏమైనా వెస్టర్న్వి ప్లాన్ చేసుకుంటే ముందే ప్యాక్ చేసుకో అంటే నాకు అసలు క్లిక్ కాలే. కూడా ముందే ప్యాక్ చేసుకో అంటే నాకు అసలు క్లిక్ కాలే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అదెందుకండి, ఒకటే రోజు కదా అని చెప్పి నేనైతే అన్నా. బట్ సరే సేఫ్ సైడ్ ఉంటుంది కదా, పెట్టుకోవచ్చు కదా అన్నాడు. కానీ ఇట్లా సర్ప్రైజ్ ఇస్తాడని నేను అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. సో బిలేటెడ్ యానివర్సరీ స్టార్ట్ చేద్దామా? ఇవే తగ్గించుకుంటే మంచిది. రివేరియా బీచ్ రిసార్ట్. సో ఆల్రెడీ చూసిరు అంత బయట. సో ఇప్పుడైతే నేను రూమ్ కూడా చూపించేసి ప్రతిదీ ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇదే మేము ఉండబోయే ప్లేస్, చాలా బాగుంది అసలుకి. సో ఇప్పుడు మా రూమ్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో రాగానే ఇక్కడ బయట అయితే మనకి ఉయ్యాలు ఇచ్చేసారు. సో ఎన్నో రోజులు అయిపోయింది ఉయ్యాలలు ఊగక. సో ఆరామ్గా ఇలా కూర్చొని మనం ఇలా ఉయ్యాల అనేది చాలా బాగుంది. సో చిన్నప్పుడు ఎంతమంది ఉయ్యాలలు ఊగిరో నాకు కమెంట్ సెక్షన్లో అయితే తెలపండి. అండ్ దీనితో పాటు నైట్లో వ్యూ చూసుకుంటే రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ మనకైతే 2 చైర్స్ అయితే ఇక్కడ మనకి. అండ్ చైర్స్ కలర్ చాలా బాగుంది. సో 2 చైర్స్ ఇట్లా ఆరామ్సే రిలాక్స్ అయితే అవ్వచ్చు. అండ్ నెక్స్ట్, సో లెట్స్ గెట్ ఇన్ టు మై రూమ్. సో మనకైతే కార్డ్ ఇచ్చేసారు. సో వీఆర్ ఈ స్టేయింగ్ ఇన్ 7108. సో వీఆర్ ఈ స్టేయింగ్ ఇన్ 7108 ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడ్రా? రూమ్. సో ఇక్కడ మనకి వైఫై యాక్సెస్ తోటి రూమ్ ఓపెన్ అయిపోతుంది. సో ఇలా లోపలికి వెళ్ళాలి. సో బ్యూటిఫుల్ రూమ్. సో నాకైతే రూమ్ చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది మంచి మిర్రర్, అమ్మాయిలకి మిర్రర్ అంటే చాలా ఇష్టం కదా. సో ఇక్కడ మంచిగా రెడీ అయిపోవచ్చు. అది అసహ్యం. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీవీ. సో టీవీ అయితే మనం ఆల్మోస్ట్ అందరం రిలాక్స్ కావచ్చు ఈ ఛానల్ అని కూర్చొని. సో ఓకే, పడుకోవడమే కాకుండా అప్పుడు రిలాక్స్ అయ్యి మనం కాఫీ తాగడానికి అయితే ఇక్కడ ఒక మంచి ఫ్యూజన్ అయితే ఉంది. మంచి అలా రిలాక్స్ అవుతూ ఇలా ఇక్కడ మనకి కాఫీ కూడా ఉంది. సో ఇలా మంచిగా రిలాక్స్ అయి కూర్చోవచ్చు, టీవీ చూసుకుంటా ఆర్ కాఫీ తాగవచ్చు మనం ఇక్కడ. సో ఇక్కడ మనకి మంచి కెటల్ కూడా ఇచ్చేసిండు. సో మేము ఇద్దరం కపుల్స్ కాబట్టి మాకైతే 2 మగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి షుగర్, మిల్క్ పౌడర్, సో కాఫీ అంటే కాఫీ కలుపుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి వచ్చేసి డార్జిలింగ్ టీ బ్యాగ్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి వ్యూ కూడా ఉంది, కొంచెం గార్డెన్ వ్యూ ఇలా. సో ఇలా గార్డెన్ వ్యూ చూసుకుంటూ రూమ్ లో నుండి కాఫీ అయితే తాగొచ్చు. సో టీ పై అండ్ దిస్ ఇస్ బెడ్. మనకి ఇక్కడ ఫోన్ మాట్లాడాలంటే మనకి కాల్ కూడా చేసుకోవచ్చు మనము మంచిగా. ఇక్కడ ఫోన్ మాట్లాడాలంటే మనకి కాల్ కూడా చేసుకోవచ్చు మనము మంచిగా. సో ఎంతమంది ఇంట్లో ఇలా ల్యాండ్ లైన్ ఫోన్స్ ఉంటాయి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అప్పుడైతే ఆ ఫోన్స్ తప్ప సెల్ ఫోన్స్ అయితే లేవు మనకి. అండ్ దిస్ ఇస్ బెడ్. ఫైనల్ గా మనం అయితే అలా రిలాక్స్ అవ్వచ్చు. బీచ్ కి వెళ్ళేసి వచ్చినాక అలా కొంచెం అయితే మనం ఇలా రిలాక్స్ అయితే అయిపోవచ్చు. అండ్ రూమ్ అయితే అద్దరిపోయింది. ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది. సో ఇక్కడ మనకి హీట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ హీట్ భరించలేము అసలుకి. ఆంధ్రాలో అయితే అసలుకి చాలా హీట్ ఉంది. సో ఎవరైనా వస్తే మాత్రం మ్యాక్స్ ఏసీ రూమ్స్ కి ప్రిఫర్ చేసుకోండి ఇక్కడ.
అండ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ రూమ్. అండ్ మనకి ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ మనం లగేజ్ కూడా ఇట్లా సెట్ చేసేసుకోవచ్చు మనం ఇక్కడ. అండ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ రూమ్. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఎవరైనా చీరాలకి వస్తే మాత్రం ఇలా ప్రైవేట్ రిసార్ట్ బీచెస్ అయితే బుక్ చేసుకొని చాలా బాగుంది. అంబియన్స్ అయినా రూమ్ అయినా ఎవ్రీ ఫెసిలిటీ ఇస్ వెరీ గుడ్. వాష్రూమ్ వచ్చేస్తుంది మనకి. అండ్ దిస్ ఇస్ అవర్ రూమ్. ఐ హోప్ యూ ఆల్ లవ్ మై రూమ్. అండ్ ఇంకా చాలా ఎక్సైటింగ్ సర్ప్రైజెస్ ఉన్నాయి. దీని తర్వాత మేము ఫ్రెష్ అప్ అయిపోయి బీచ్ కి అయితే వెళ్ళిపోతాం. అండ్ ఇందులో ఉన్న యాక్టివిటీస్ కూడా నేనైతే చూపిస్తాను, ఎవరు కూడా మిస్ కాకండి. అండ్ దీని ఫైనల్ ఇన్ఫర్మేషన్ నేనైతే కనుక్కొని మీ అందరికైతే చెప్తాను. సో టిల్ దెన్ వాచ్ మై వీడియో. హలో ఎవ్రీవన్. సో నేనైతే వీడియో కంటిన్యూ చేస్తున్నా. సో కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా రిలాక్స్ అయిపోయినాం. ఇప్పుడైతే ఆల్మోస్ట్ టైం 5 అయిపోతుంది. అండ్ ఇప్పుడు నేనైతే మా వారి కోసం కాఫీ చేసి ఇస్తున్నా. సో మీకు ఎలా చేయాలో చూపిస్తారండి. సో ఇది ఆల్రెడీ మనకి కెటిల్ ఉంటుంది. సో ఇది ఒక స్టాండ్ మనకి ఇక్కడ ఆల్రెడీ దీనికి ఫిక్స్ ఉంటుంది. సో ఇది మనం ఫస్ట్ వాష్ చేసేసుకున్నా నేనైతే. సో ఇప్పుడు మనం నార్మల్గా వాటర్ తీసుకొని ఇందులో పోసుకోవాలి. దీనికి ప్లగ్ ఉంటుంది మనకి ఇక్కడ. మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. సో ఇలా మనం ప్రెస్ చేసుకున్నాక మనకి రైస్ కుక్కర్కి ఎలా స్విచ్ ఉంటుందో, సో ఇక్కడ మనకైతే రెడ్ లైట్ వస్తుంది. వాటర్ బాయిల్ అయినాక తర్వాత ప్రాసెస్ చూపిస్తాం. సో ఇలా మనకి వాటర్ వెంటనే బాయిల్ అయిపోతుంది. విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఇలా వేపర్ వస్తుంది చూడండి మీరు. సో మనం అయితే ఇప్పుడు మళ్ళీ ఆఫ్ అయితే చేసుకోవాలి. సో ఐఎమ్ యాడింగ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ దిస్ నెస్టల్ ఎవ్రీడే మిల్క్ పౌడర్. ఇది now I just wanted to mix this. So actually spoon లేదు ఇక్కడ, so I'm mixing with the. Next I'm adding sugar. Let's take coffee. సో ఫైనల్ గా కాఫీ అయితే ప్రిపేర్ అయిపోయింది. వేడి వేడి కాఫీ చూడొచ్చు మీరు. సో మా హస్బెండ్ కోసం కాఫీ రెడీ. సో ఇద్దాం ఇప్పుడు. అంటే కాఫీ అంటే కాఫీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అంబానీ వాళ్ళ కొడుకు ఎట్లయితే పోస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్ చేసుకుంటుండో మాది కూడా ఆఫ్టర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అలా బయట రిలాక్స్ అవుతూ కప్ కాఫీ. ఇప్పుడైతే నెక్స్ట్ బీచ్కి వెళ్ళిపోతున్నా. సో వెయిట్ చేసే. హే గాయ్స్, హాయ్, ఫైనలీ ఐఎమ్ ఇన్ ద బీచ్. లుక్ దేర్, అసలు awesome ఉంది. సో ఇది మా రిసార్ట్, రివేరా రిసార్ట్. సో దాని ఆపోజిట్ లోనే ఇట్స్ అ ప్రైవేట్ బీచ్. awesome ఉంది. లెట్స్ ఫాలో మీ. మీరు ఎప్పుడైనా చీరాల బీచ్ విజిట్ చేస్తే నాకు చెప్పండి, కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో క్లైమేట్ ఎవ్రీథింగ్ సూపర్ అసలుకి, చాలా బాగుంది. మీకు గర్ల్స్ బీచెస్ దగ్గర శాండ్ రోడ్ అనే ఉంటుంది. సో ఇది మనం ఇంకా నడవలేము ఇందులో. అండ్ దిస్ ఇస్ ఈవినింగ్ టైం. టైం అయిపోతుందని దెబ్బ మేమైతే బీచ్కి వచ్చినాం ఇప్పుడు చూడాలి అంటే. అడ్వెంచర్ రైడ్స్ ఉన్నాయి ఫ్యామిలీతో చూడండి. అండ్ మంచి వేవ్స్ సౌండ్ దేర్. సో మంచి వేవ్స్ కూడా ఉన్నాయి. సో మంచి వేవ్స్ అప్పుడప్పుడు ఇలాంటి సో అలా వేవ్స్ సౌండ్ వినుకుంటూ మంచిగా క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేసుకొని తింటే మాత్రం అసలుకి. సూపర్ ఉంది. ఆ వేవ్స్ అలా వేవ్ సౌండ్ వినిపిస్తుంది మీ అందరికీ. చూడండి అక్కడ సన్, ఇక్కడ బీచ్. అండ్ దిస్ ఇస్ ద ఈవినింగ్ వ్యూ. సూపర్ వేవ్ సౌండ్ అయితే ఇలా వస్తుంది ప్రశాంతంగా. వావ్.
ఏదో తేడాగా ఉందేంటి? అమ్మ వేవ్స్ అయితే చాలా భయంకరంగా ఉన్నాయి. సో ఇలా మనం నిల్చుంటే మనం లాగి తీసుకెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది ఆ వస్తువులు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. హలో ఎవ్రీవన్, నేనైతే ఇప్పుడు బీచ్ దగ్గర ఇది బైక్ ఎక్కుతున్నా, మోటార్ బైక్. సో బీచ్ సైడ్ డ్రైవ్ చేద్దామని నేను మా హస్బెండ్ అయితే అనుకున్నాం. సో ఇప్పుడైతే నేను మోటార్ బైక్ రైడ్ చేస్తున్నా, చూడండి. సో ఇక్కడ ఫిషెస్, క్రాబ్స్, జాక్స్, సో మా రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ అండ్ రెస్టారెంట్ అయితే ఉంది. సో ఇప్పుడు మేము మళ్ళీ బీచ్ తర్వాత మళ్ళీ మేము బ్యాక్ టు రిసార్ట్ అయితే వచ్చేసినాం. సో రిసార్ట్లో చాలా వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో ఇప్పుడు మీకు ఆ స్విమ్మింగ్ పూల్ యాక్టివిటీస్ చూపిస్తారండి. సో దిస్ ఇస్ బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్ హియర్ అండ్ దట్ ఈస్ రెస్టారెంట్. స్విమ్మింగ్ పూల్. సో మనకి అక్కడ ప్రొజెక్టర్లో మూవీ కూడా చూడొచ్చు, పెద్ద మినీ స్క్రీన్ అక్కడ చూడండి మీరు. సో నైట్లో అలా రిలాక్స్ అయితే మూవీ కూడా చూడొచ్చు. సో ఇప్పుడు వాటర్ యాక్టివిటీస్ దగ్గర తీసుకెళ్తారండి. చిల్డ్రన్స్ పూల్.
సో ఆఫ్టర్ వాటర్ యాక్టివిటీస్ మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్కి అయితే వచ్చేసినాం. సో బీచ్ చూసుకుంటే డిన్నర్ అయితే చేసేసుకున్నాం. దాని తర్వాత అలా నైట్ వ్యూ చూద్దామని మళ్ళీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడు నైట్లో కూడా చాలామంది జనాలు అయితే వచ్చేస్తున్నారు మనకి. సో ఇక్కడ చాలామంది క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే ప్లాన్ చేసుకొని బీచ్ వ్యూ చూసుకుంటూ తింటున్నారు. సో మీరైతే వీడియోలో ఈ నైట్ వ్యూ అయితే చూస్తున్నారు. చాలా బాగా అనిపించింది నైట్లో కూడా ఆ వేవ్స్కి ఆ డిన్నర్ చేస్తుంటే. గాయ్స్ గుడ్ మార్నింగ్. మేము మార్నింగే సన్ రైజ్ చూద్దామని మళ్ళీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. వావ్, అసలుకి ఆ వేవ్స్ సన్ రైజ్ నాకైతే పాజిటివ్ వైబ్స్ అయితే క్రియేట్ అయినాయి. మార్నింగ్ వ్యూ ఆఫ్ ది సన్ రైజ్. బాయిల్డ్ వెజిటేబుల్స్, పపాయ, సాంబార్, పొంగల్, చట్నీస్. ఒకటోసారి, రెండోసారి. So this is the end of the beach. I hope you all like my video. Please do like, share, comment and subscribe my channel. Bye bye.